నమస్తే, వెల్కమ్ టు కిరాక్ కబుర్లు. మెగాస్టార్ చిరంజీవికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఊహించని జలకిచ్చారా? లైవ్ లో అది వేలాది మంది అభిమానులు, ఇండస్ట్రీ బిగ్ స్టార్స్ అందరూ చూస్తుండగానే చిరు చేతుల మీదుగా అందుకున్న అవార్డును ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారా? అదేంటి, నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ఒక అద్భుతమైన అవార్డు ఫంక్షన్లో స్టేజ్ మీద మెగాస్టార్ ఎంతో గర్వంగా ఎన్టీఆర్ కు అవార్డును అందిస్తే తారక్ మాత్రం ఆ అవార్డును అక్కడికక్కడే వద్దంటూ తిరస్కరించి అందరినీ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. అసలు అంత పెద్ద ఈవెంట్లో లైవ్ కెమెరాల సాక్షిగా మెగాస్టార్ ఇచ్చిన అవార్డును ఎన్టీఆర్ ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఆ సమయంలో స్టేజ్ పైన ఉన్న చిరంజీవి రియాక్షన్ ఏంటి? అసలు ఎన్టీఆర్ నో చెప్పినా ఆ మాట వెనక ఉన్న అసలు కారణం తెలిసి టోటల్ ఇండస్ట్రీ ఎందుకు షాక్ తింది? ఆ తర్వాత మెగాస్టార్ ఏకంగా తారకుకు ఫిదా అయిపోయి ఎలాంటి కామెంట్స్ చేశారు? అసలేం జరిగిందని ఆ పూర్తి వివరాలు, ఆ అరుదైన సంచలన సంఘటన వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో ఈ రోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్పెషల్ స్టోరీలో క్లియర్ గా బట్టబయలు చేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదు, నటనకు కేర్ ఆఫ్ అడ్రస్, నవరసాలను పండించగల అద్భుతమైన నటుడు. ఆయన అభినయానికి, డైలాగ్ డెలివరీకి దాసోహం కాని సినీ ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తారక్ కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు లాంటి సినిమాలున్నాయి. వాటికి గాను ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా ఆయన సొంతమయ్యాయి. అయితే తన సినీ ప్రస్థానంలోనే ఎంతో ఆసక్తికరమైన, ఎవరూ ఊహించని ఒక సంఘటన అప్పట్లో జరిగింది. తనకు దక్కిన ఒక బెస్ట్ యాక్టర్ అవార్డును చిరంజీవి స్వయంగా అందిస్తుంటే తారక్ దానిని తీసుకోవడానికి నిరాకరించారు. కాకపోతే ఆ తిరస్కరణ వెనక ఉన్న కారణం ఏంటే ఎవరైనా సరే ఎన్టీఆర్ గొప్ప మనసుకు హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. ఈ అరుదైన సంఘటన 2007-8 కాలంలో జరిగిన స్టార్ మా అవార్డుల వేడుకలో చోటు చేసుకుంది. నాడు టాలీవుడ్ లోని అత్యంత భారీ స్థాయిలో నిర్వహించిన ఆ అవార్డుల పండుగకు చిత్ర పరిశ్రమలోని ఆల్మోస్ట్ బిగ్ స్టార్స్ అందరూ హాజరయ్యారు. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక అదే సమయంలో టాలీవుడ్ ను షేక్ చేసిన విజువల్ వండర్, కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా యమదొంగ చిత్రానికి గాను జూనియర్ కు ఉత్తమ నటుడిగా బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. స్టేజ్ పైకి ఎన్టీఆర్ పేరును అనౌన్స్ చేయగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ముఖ్య అతిథిగా ఉన్న మెగాస్టార్ ఎంతో ఆనందంగా ఆ అవార్డును చేతుల్లోకి తీసుకుని తారక్ కు అందించారు. కానీ సరిగ్గా అక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. చిరంజీవి చేతుల మీదుగా ఆ అవార్డును అందుకున్న వెంటనే ఎన్టీఆర్ దానిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన నెగటివ్ వేలో కాదు, ఎంతో ఎమోషనల్ గా పాజిటివ్ వేలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ అవార్డుల వేడుక జరగడానికి కొద్ది రోజుల ముందే తెలుగు తెర లెజెండరీ నటుడు, మన అందాల సోగ్గాడు శోభన్ బాబు కన్నుమూశారు. ఆయన హఠాత్ మరణం టాలీవుడ్ ను తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది. ఆ మహానటుడి మృతికి సంతాపంగా, ఆయనపై ఉన్న గౌరవంతో ఎన్టీఆర్ తనకు వచ్చిన ఆ బెస్ట్ యాక్టర్ అవార్డును శోభన్ బాబుకు అంకితమిస్తున్నట్లు వేదికపైనే ప్రకటించారు. అవార్డును చేతిలోకి తీసుకున్న మరుక్షణమే దానిని తిరిగి చిరంజీవికి ఇచ్చేస్తూ ఎన్టీఆర్ మైక్లో మాట్లాడిన మాటలు ఇప్పటికీ అందరి హృదయాలను కదిలిస్తాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డును తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం నాకు నిజంగా చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు, మా బాలయ్య బాబాయ్ సినిమాలు, నాగార్జున గారి సినిమాలు చూస్తూనే పెరిగాను. అంతటి మహానుభావుడి చేతుల మీదుగా అవార్డు రావడం నా అదృష్టం. అయితే ఇటీవల మనల్ని వదిలి వెళ్లిన శోభన్ బాబు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన చివరి చూపు చూసుకునే అంతటి అర్హత, స్థాయి ఇంకా నాకు రాలేదనే ఉద్దేశంతోనే నాడు నేను వెళ్లలేదు అంటూ ఎన్టీఆర్ ఎంతో వినమ్రంగా చెప్పారు. అక్కడితో ఆగకుండా తారక్ ఆ వేదికపైనే మరో సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు నాకు వచ్చిన ఈ బెస్ట్ యాక్టర్ అవార్డును నేను ఆ శోభన్ బాబు గారికి అంకితమిస్తున్నా. అయితే ఈ అవార్డు కేవలం మాటలతో సరిపెట్టకుండా వారి కుటుంబ సభ్యులకు నేరుగా చేరాలి. కాబట్టి దయచేసి నా తరపున చిరంజీవి గారే స్వయంగా శోభన్ బాబు గారి ఫ్యామిలీకి ఈ అవార్డును అందించాలని కోరుకుంటూ దానిని వారికే ఇచ్చేస్తున్నా అని చెప్తూ అవార్డును చిరంజీవి గారి చేతుల్లో పెట్టేశారు. ఎన్టీఆర్ చూపించిన ఆ అమితమైన గౌరవానికి, ఆయనలోని సంస్కారానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఏకంగా ఫిదా అయిపోయారు. తారక్ అడిగిన అభ్యర్థనకు చిరంజీవి గారు స్టేజ్ పైనే ఎంతో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. సాధారణంగా ఎవరైనా అవార్డును అంకితమిస్తున్నామని చెప్తే చాలు, అది ఇచ్చినట్టే లెక్క. కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు. ఆ అవార్డును నేరుగా వారి కుటుంబానికే పంపించాలనే పట్టుదలతో ఉండటం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం. నిజానికి శోభన్ బాబు గారికి ఈ తరం యంగ్ హీరోలలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ కు దక్కాలి. ఖచ్చితంగా తారక్ తృప్తి కొరకు, కోరిక మేరకు ఈ అవార్డును శోభన్ బాబు గారి ఫ్యామిలీకి చేరవేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను అని చిరంజీవి గారు హామీ ఇచ్చారు.
నాడు జరిగిన ఈ అరుదైన అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఆ పెద్ద మనసును చూసి నాడు నేడు అందరూ సెల్యూట్ కొడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అటు నందమూరి అభిమానుల్లోనే కాకుండా ఇటు యావత్ సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 1970ల నాటి కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఈ పవర్ఫుల్ మూవీ సాగుతుందని ఫిలిం నగర్ టాక్. ఇందులో తారక్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ గా కనిపించబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ఫారిన్ లో ఒక లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణను కూడా జరుపుకుంది. ఇందులో తారక్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం మొదట మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ను ఎంపిక చేశారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పల్లి చట్టాంబి మూవీ ప్రమోషన్స్ లో టొవినో థామస్ స్వయంగా పాల్గొని తాను డ్రాగన్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇవ్వడం సినీ వర్గాల్లో పెద్ద డిస్కషన్ కు దారితీసింది. మరి ఈ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లో తారక్ ను ఢీకొట్టే ఆ పవర్ఫుల్ విలన్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారో వేచి చూడాలి. చూసారుగా డార్లింగ్స్, నాడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్న అవార్డును ఒక మహానటుడి జ్ఞాపకార్థం రిజర్వ్ చేసి తిరిగి ఆయన కుటుంబానికి అందించమనడం వెనక జూనియర్ ఎన్టీఆర్ చూపించిన ఆ సంస్కారం నిజంగా గ్రేట్ కదా. ఒకవైపు ఆనాటి అరుదైన మధుర జ్ఞాపకాలు, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న డ్రాగన్ మూవీ క్రేజీ అప్డేట్స్ తారక్ రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నాయి. మరి నాడు అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయంపై, అలాగే రాబోతున్న డ్రాగన్ మూవీలో విలన్ చేంజ్ అప్డేట్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్, సెన్సేషనల్ ఇండస్ట్రీ అప్డేట్స్ అండ్ ఎక్స్క్లూజివ్ పొలిటికల్ రిపోర్ట్స్ కోసం ఇప్పుడే మా కిరాక్ కబుర్లు ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.